ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన మనసు మన చెప్పు చేతల్లో ఉంటే జీవితం చాలా బాగుంటుంది. మన మనసు కంట్రోల్ తప్పితే జీవితం చాలా ఇబ్బందులు పడుతూ ముందుకెళ్తూ ఉంటుంది. ఈ మనసును నియంత్రించటం కష్టంగా అనిపిస్తుంది చాలామందికి. మరి ఈ మనసుని నియంత్రించే విషయంలో ఎక్కువ మంది ఉపయోగించే పదాలు, నా మైండ్ బాగా వీక్ అండి, అస్సలు నా మీద కంట్రోల్ ఉండదు, ఏదొద్దనుకున్నా మళ్ళీ మనసు దాని మీదకే లాగేస్తుంది, నేను మళ్ళీ అదే తప్పు రిపీటెడ్గా చేస్తూ ఉంటానండి, అసలు కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కావటం లేదండి అని అంటూ ఉంటారు. ఇలా వీక్ మైండ్ని స్ట్రాంగ్ మైండ్గా చేసుకోవాలి అంటే మందులు ఉండవు, ఎవరు సహాయం చేయటానికి ఉండదు, మీకు మీరు సహాయం చేసుకోవాలి. మీ మనసుతో మీరు మాట్లాడుకుంటూ మీ మనసుని మీరే కంట్రోల్ చేసుకోవాలి. ఆ విల్ పవర్ని మీరే పెంచుకోవాలి. మరి ఈ వీక్ మైండ్ని స్ట్రాంగ్ మైండ్గా చేసుకోవాలి అంటే ఒక రహస్యం ఉంది. అదే డాట్ అండ్ నాట్ రహస్యం. మరి ఎప్పుడూ వినలేదు, ఏమిటా అనుకుంటున్నారా? డాట్ అండ్ నాట్ రహస్యంలో చాలా సింపుల్గా మీరు ఇలాంటి బలహీనతల నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు నేను చాలా వాటిని వదిలేసి కంట్రోల్గా ఎప్పుడూ ఉంటూ ఉంటాను. దేనికి అనిపించినా సరే దాని మీద ఆకర్షణ వెళ్లకుండా ఈ మనసుని కంట్రోల్లో ఉంచుకోవటానికి చాలా సులభమైన టెక్నిక్ ఈ డాట్ అండ్ నాట్ థియరీ. ఏమిటి అంటే, మీరు ఆరోగ్యానికి హాని కలిగించేవి, మానసిక స్థితికి అంటే ఆనందానికి, మరి సుఖ సంతోషాలకి, శాంతికి ఇట్లా అవరోధాలు కలిగించేవి కొన్ని బలహీనతలు ఉంటాయి. అంటే ఫిజికల్గాను అటు మెంటల్గాను. కొన్నిటిని మనం కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు మళ్ళా మనసు అనుకున్న రోజు నుంచి ఆ వదిలేసిన దానివైపు వెళ్లకుండా ఉండాలి అంటే ఈ డాట్ పనికొస్తుందన్నమాట. డాట్ అంటే చుక్క, డాట్ అంటే ఫుల్ స్టాప్ అని మనం అంటూ ఉంటాం. ఇప్పుడు మీరు ఉదాహరణకి ఆల్కహాల్ ఏదో అలవాటైంది, తాగుతున్నారు. మీ ఇంట్లో వారు మానేయమంటారు, మీరు మానేద్దామనుకుంటారు. కానీ మీకు స్నేహితుల యొక్క ప్రోత్సాహంతో కాస్త లాగేస్తూ ఉంటుంది వాళ్ళ ప్రభావం, మీకు కూడా కోరిక కొంత ఉండి లాగుతూ ఉంటుంది. మరి దీనికి ఈ డాట్ థియరీ ఎట్లా పెట్టుకోవాలి తెలుసా? మీ మనసులో ఈ ఆల్కహాల్ని నేనేక ముట్టుకోకూడదు. కొంతమంది స్త్రీలు కాఫీ టీలు తాగుతుంటారనుకోండి, నేను ఈ రోజు నుంచి కాఫీ టీలు త్రాగకూడదు, ఇవి ఆరోగ్యానికి చెడు అని అనుకున్నాను, అదొక వ్యసనాలుగా జీవితాన్ని పాడు చేస్తే అని నాకు అర్థమైంది. కాబట్టి ఆ వ్యసనం నన్ను వెంటాడకూడదు, నా మనసులో దానికి కంట్రోలింగ్ పవర్ రావాలి, నేను ఇంకొక రోజు వాటి జోలికి వెళ్లకుండా నిగ్రహించాలి. అలాగే సిగరెట్, అలాగే ఇంకా కొన్ని హాని కలిగించే ఆహార పదార్థాలు ఉంటాయి, కొన్ని డ్యామేజ్ చేసేస్తూ ఉంటాయి బాగా. మరి మీకు కొన్ని అలాంటి ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, కొన్ని హాని కలిగించే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేను తినకూడదని పెట్టుకున్నప్పుడు ఇవన్నిటి నుంచి బయటపడాలంటే ఒక సంకల్పం చేయాలి. ఈ రోజు నుంచి అలాంటి వాటికి నేను ఫుల్ స్టాప్ పెడుతున్నాను అని మనసులో ఒక డాట్ పెట్టుకోవాలి. ఇది నాకు ఇక ఈ రోజుతో అయిపోయింది, వీటికి నాకు సంబంధం లేదు అని ఒక ఫుల్ స్టాప్ పెట్టండి. అదే డాట్ థియరీ. అంటే ఇక్కడతో స్టాప్ అయిపోయింది, ఫుల్గా స్టాప్ చేసే థియరీనే ఈ డాట్ థియరీ. అలా మనసులో పెట్టుకోండి. ఇక మీకు సంకల్పం రోజుకు 5-6 సార్లు 10 సార్లు చేయండి. నేను ఇప్పుడు వరకు వాటిని ఎంజాయ్ చేశాను, ఇక్కడి నుంచి నేను వద్దనుకుంటున్నాను, నా మనసును నేను కంట్రోల్ చేసుకోవాలి, నేను చెప్పినట్టు నా మనసు వినాలి, మనసు చెప్పినట్టు నేను వింటాం కాదు, నేను చెప్పినట్టు నా మనసు వినాలి, నా ఆధీనంలో మన మనసు ఉండాలి. కాబట్టి ఇలాంటి వాటి జోలికి నేను ఈ రోజు నుంచి వెళ్ళకూడదని నా మనసులో వీటికి ఫుల్ స్టాప్ పెట్టాను అనుకోండి. ఫుల్ స్టాప్ పెడితే ఆ క్షణం నుంచి మీ మనసు దాని మీద రిమైండ్ చేస్తూ ఉంటుంది, దాని మీద వర్క్ చేస్తూ ఉంటుందండి. రోజులో ఒక 5-6 సార్లు 10 సార్లు మీరు అలాంటి వాటి గురించి సంకల్పం చేస్తూ ఉండండి. నేను వీటికి ఫుల్ స్టాప్ పెట్టాను అని రిమైండ్ చేసుకుంటూ ఉండండి. దీనివల్ల
వెళ్ళొద్దు అనే ప్రేరణ మీకు కలుగుతూ ఉంటుంది. ఇక నాట్ థియరీ ఏమిటి? డాట్ థియరీ అయింది కదా, ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ నాట్ థియరీ ఏంటంటే, ఇప్పుడు మీరు సిగరెట్టో, ఆల్కహాలో, టీ కాఫీలో హాని కలిగించే, మీకు బరువు పెంచే, లేకపోతే హార్మోన్స్ ఎఫెక్ట్ చేసే బ్యాడ్ ఫుడ్ ఉంది, అలాంటివో, ఇంకా మీరు ఏదైతే కంట్రోలింగ్ చేసుకోవాలనుకుంటారో, ఏదైతే నిగ్రహించి వాటి జోలికి వెళ్ళకూడదు అనుకుంటారో, అలాంటి వాటిని మనసులోకి ఇక లోపలికి వెళ్లకుండా కంట్రోల్ చేసుకోవాలంటే ఈ నాట్ థియరీ ఎలా ఉపయోగపడుతుందంటే, నాట్ అలో సిగరెట్ నా లోపలికి నాట్ అలో, ఆల్కహాల్ నా లోపలికి నాట్ అలో అంటే ఇట్లాంటి వాటిని స్ట్రాంగ్గా నాట్ అలో అనుకోవాలి. అందుకని లైఫ్లో మనకు మళ్ళీ ఎంటర్ కావు. అయిపోయింది, డాట్ పెట్టేశాను, ఇక్కడి నుంచి నాట్ అలో నా లోపలికి అంటే సంకల్పంలో కూడా నాట్ అలో. ఇక దేహంలోకి సంకల్పం లేనిది, మరి మనసులోకి సంకల్పం లేనిది మనం యాక్షన్స్లోకి వెళ్ళలేం కదా, కర్మ చేయలేం కదా. అందుకని దేహంలోకి అలాంటి ఎంటర్ అవటానికి ఛాన్సే ఉండదు. అందుకని ఫుల్ స్టాప్ పెట్టాలి. మన మనసులోని నాట్ అలో అని పెట్టుకోవాలి కొన్నిటికి. ఇప్పుడు నేను అనేక సందర్భాల్లో అనేక విషయాలు ఇట్లా పెట్టుకుంటాను. ఇక ఉప్పు నూనెలో ఉన్న ఆహారాలు, టేస్ట్నిచ్చే ఆహారాలు, ఆవకాయలు ఇవన్నీ బాగుంటాయి. స్వీట్లు, హాట్లు, ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు, బజ్జీలు ఇవన్నీ నాకు నాట్ అలో. ఎందుకంటే నేను హాయిగా ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి, నా జీవితం అంతా కూడా ఎప్పుడు సిక్ అవ్వకుండా ఇట్లా మంచిగా జరగాలి, మంచి రక్షణ వ్యవస్థ ఉండాలి. అవన్నీ టేస్ట్ని ఇస్తాయి, కాసేపు క్షణిక ఆనందాన్ని ఇస్తాయి, కానీ ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండేటట్టు చేయలేవు, ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. అందుకని అవన్నీ నాకు నాట్ అలో. చెడ్డ సాంగత్యం నాట్ అలో. ఈ మనసుకి దుఃఖాన్ని ఇచ్చేవి నాట్ అలో అని ఇట్లా మైండ్లో పెట్టుకోవటం వల్లే ఈ సమాజంలో తిరుగుతూ అందరిలో ఉంటూ అన్నీ చూస్తున్నా ఏమాత్రం కోరిక కలగకుండా నిగ్రహించి ఉండటం చాలా ఈజీ. అంటే కంట్రోలింగ్ అని సింపుల్ అయిపోతుంది అనమాట. అంటే మనం బలవంతంగా ఆపుకోవట్లేదు, ఇష్టంగా ఆపుకునే నేచర్ మీకు డెవలప్ అవుతుంది. ఈ నేచర్ మీకు డెవలప్ అయితే మీ బాడీలో, మీ మైండ్లో నేచర్ క్యూర్ ఆటోమేటిక్గా జరిగిపోతుంది. మీ బాడీ అంతా న్యాచురల్గా క్యూర్ అయిపోతుంది, మీ మైండ్ ప్యూర్గా ఉంటుంది. అందుకని ఈ సంఘర్షణ లేని మనసే యుద్ధము లేని స్థితి అన్నమాట. మన మైండ్లోనే యుద్ధం జరగకూడదండి. ఆ స్థితి ఉంటే మనకు ప్రశాంతత ఉండదు, పీస్ ఉండదు. అందుకని ఆ శాంతంగా సుఖముగా మనం ఉండాలి అంటే, సంఘర్షణ అనేది లేకుండా ఉండాలంటే డాట్ పెట్టండి బ్యాడ్ హ్యాబిట్స్కి, నాట్ అలో అనుకుంటూ ఉండండి. ఇక మీరు ఎంత ఈజీగా ఇలాంటి వాటిని కంట్రోల్ చేసుకోగలుగుతారో అప్పుడు మీకు కొన్నిట్లాంటి విషయాల్లో మీరు సక్సెస్ అయితే ఈ ఇంకొన్నిటికి మీరు సాధించడానికి ముందుకెళ్ళటానికి భలే సపోర్ట్ చేస్తాయి. నేను ఏదనుకుంటే దాన్ని డాట్ పెడుతున్నాను అంటే ఫుల్ స్టాప్ చేయగలుగుతున్నాను, మళ్ళా నాట్ అలోను పెట్టుకుని నేను దాని మీద సంకల్పంలో ఉంటున్నాను కాబట్టి నా మనసులో సంకల్పంలో కొద్దిగా కోరిక కూడా రావట్లేదు, అది కనిపించినా నేను ఏమీ వీక్ అవ్వట్లేదు అనుకోండి. కొంతమందికి నాన్ వెజిటేరియన్ ఇష్టం, మానేస్తారు, మళ్ళీ కనపడి వాసన వస్తే లాగుతూ ఉంటుంది. ఫుల్ స్టాప్ పెట్టండి, నాట్ అలో అనుకోండి. మీకు కంటికి ఎదురుగుండా కనపడినా సరే, వాసన వస్తున్నా కానీ మైండ్ దాని మీదకి వెళ్లకుండా మీ సంకల్ప బలం అంతా పెరుగుతూ ఉంటుంది, నిగ్రహించడానికి అవకాశం కలిగిస్తుంది. ఎవరమైనా సరే మన జీవితాన్ని మంచిగా ఆరోగ్యకరంగా ఆనందదాయకంగా సుఖశాంతులతో ముందుకు తీసుకువెళ్ళాలి అంటే మన మనసు, మన ఇంద్రియాలు మన చెప్పుచేతల్లో ఉండాలి. వాటి ఆధీనంలోకి మనం వెళ్ళకూడదు, మన ఆధీనంలో అవి ఉండాలి. అందుకని నీళ్ల మీద పడవ ఉండటం క్షేమం, కానీ పడవలోకి నీళ్ళు వెళ్ళటం క్షేమం కాదు. అందుకని మన ఆధీనంలో అది ఉండాలి, దాని ఆధీనంలో మనం ఉండకూడదు. ఈ ప్రిన్సిపల్ని, డాట్ అండ్ నాట్ థియరీని మీ జీవితంలో అన్వయించుకోండి. మనందరం ఆశించిన విధంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళటానికి మంచి అవకాశం కలుగుతుందని, ఈ భూమి మీదే మన స్వర్గాన్ని అనుభవించవచ్చు. ఈ మనసులోనే ఆనందం ఉంది, ఈ మనసుతోనే అన్నీ ఉన్నాయి. అందుకని దీన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే అందరూ ఆశించిన విధంగా జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.